రైతు తన 2 మామిడి చెట్లకు ఏకంగా 3 గార్డులను 6 వాచ్ డాగ్లను సెక్యూరిటీగా పెట్టాడు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. పైగా భారీ తుపాకీలతో ఆ చెట్టుకు కాపలా పెట్టాడు. మామూలు మామిడి చెట్లకు ఇంత సెక్యూరిటీ ఏమిటా అని జనాలు షాక్ అయ్యారు. ఆ మాటకొస్తే మీరు చూస్తున్న ఈ చెట్లో అలాంటి మామిడి చెట్లు కావు. చాలా అరుదైన, అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి చెట్లు. ఈ దేశంలో ఎప్పుడు ఏదన్నా జరగచ్చు. ఎలా జరుగుతుందో మాత్రం ఎవరికీ అర్థం కాదు. చిత్రం విచిత్రం మించిపోయి మరికొందరు ఇలా కొన్ని పనులు చేస్తారు. అసలు సంగతికొస్తే ఇటీవలే ఒక వింత జరిగింది. కనీవిని ఎరుగని రీతిలో అతి భారీ భద్రతను ఒక మామిడి చెట్టుకు పెట్టారు. దీన్ని చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి. ఈ మామిడిని మియాజాకి మ్యాంగో అంటారు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర 2.75 లక్షలు. సిలిగురిలో జరిగిన 3 రోజుల మ్యాంగో ఫెస్టివల్లో మియాజాకి మామిడిని ప్రదర్శించారు. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని లవ్పూర్కు చెందిన మియాజాకి రైతు మామిడి పండుగలో పాల్గొనడం, మియాజాకి రకాలను పండుగకు తీసుకురావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా నాటొచ్చు. రైతుల ఆర్థిక స్థితిని మార్చవచ్చు. ఏడాది క్రితం పండ్ల తోటల పెంపకదారుడు సంకల్ప్ పరిహార్, అతని భార్య రాణిలు మియాజాకి రకానికి చెందిన 2 మామిడి చెట్లను నాటారు. అయితే తొలుత ఈ మామిడి పండ్లు రూబీ కలర్లో ఉంటాయని, వాటి ఖరీదు లక్షల్లో ఉంటుందని తెలియదు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండు అని తెలిసిన తర్వాత దీనికి భారీ రక్షణ ఏర్పాటు చేశారు. మియాజాకి ఆకారం, ఎర్రటి రంగు కారణంగా ఎగ్స్ ఆఫ్ సన్షైన్ అని పిలుస్తారు. అయితే దీని విలువ తెలిసిన తర్వాత స్థానిక దొంగలు వీటిని దొంగిలించే ప్రయత్నం చేశారు. దీంతో అసాధారణ రీతిలో పరిహార్ ఈ 2 చెట్లకు భద్రత కల్పిస్తున్నాడు. దేశంలో ఇది పెద్ద సంచలనంగా మారింది. అత్యంత అరుదైన ఈ చెట్టుకాయల ధర కేజీకి 2 లక్షల పైనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ రైతు తన మామిడి చెట్లను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకా ట్విట్టర్లో పంచుకున్నాడు. రూబీ కలర్లో ఉండే జపనీస్ మామిడి జాతి మియాజాకి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మామిడి కిలో 2.7 లక్షలకు విక్రయించబడింది. మధ్యప్రదేశ్ జబల్పూర్లో పరిహార అనే రైతు తన 2 చెట్లను కాపాడుకునేందుకు 3 సెక్యూరిటీ గార్డులు, 6 కాపలా కుక్కలను నియమించుకున్నాడని హర్ష గోయంకా ట్వీట్ చేశారు. మియాజాకి మామిడి పండ్లను మొదటిసారిగా 1940లలో కాలిఫోర్నియాలో ఉత్పత్తి చేశారు. ఇది తర్వాత జపాన్లోని మియాజాకికి తీసుకురాబడింది. అలా మియాజాకి మామిడి అనే పేరు వచ్చింది. ఇటీవలే చాలా మంది భారతీయ రైతులు తమ తోటలో ఈ రకాన్ని సాగు చేయడం ప్రారంభించారు. ఈ మామిడి దాని పోషణ, రుచి, రంగు మరియు తీపికి ప్రసిద్ధి చెందింది.